నాన్ వెజ్ వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వంట అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ ఇట్స్ వెరీ స్పెషల్ వంటకం. ఏమిటది? మేమైతే ఉప్పంచులు అంటాము. ఫ్యూషన్ లో ఉప్పంచులు. ఫస్ట్ డే అయితే మనకి పీస్ ఇలా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బానే ఉన్నాను మేడం. సో ఈ రోజు సండే అన్నమాట. సండే తెలిసిందే కదా, మనం ఒక నాన్ వెజ్ వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వంట అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ ఇట్స్ వెరీ స్పెషల్ వంటకం. ఏమిటది? మేమైతే ఉప్పంచులు అంటాము. కొన్ని ప్లేసెస్ లో ఒట్టి తినుకలని, కొన్ని ప్లేసెస్ లో ఎండి మాంసం అని ఏదేదో అంటారు, బట్ మేమైతే ఉప్పంచులు అంటాం. చాలా బాగుంటుందండి. మీరు చక్కగా ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లు ఇవి చేసుకొని ఓ 3-4 రోజులు ఎండకేసేసుకొని ఏ పప్పు చారో రసమో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. చూసేసేయండి మొత్తం నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. ప్రెసెంట్ అయితే ఇదిగోండి మంచి మటన్ని దగ్గరుండి ఇలా కట్ చేయించుకొచ్చుకున్నాను. పీస్ చూసారా, ఈ సైజు ఉంటే బాగుంటుంది. మరీ చిన్న సైజు ఉంటే మనకి ఎండాక బాగా ష్రింక్ అయిపోతుంది అనమాట. అలా అని పెద్దగా ఉన్నా కూడా చాలా రోజులు పడుతుంది ఎండటానికి. ఈ సైజ్ వుడ్ బి లైక్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఇలా కట్ చేసుకొచ్చుకున్న మటన్ని మంచిగా నీట్గా 1-2 సార్లు కడుక్కొని ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేస్తున్నాను, బట్ అక్కడితే అయిపోలేదు. దాన్ని ఎండపెట్టడానికి మనకు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో మీరు ఎప్పటి నుంచి చివరి వరకు క్లీన్గా చూసేసి నీట్గా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేసుకోండి. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు. అలాగే చేసిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారు, మీరేమని పిలుస్తారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొక విషయం అండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే, నన్ను ఫాలో అవుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుందండో, అది క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అలాగే షేర్ కామెంట్ చేస్తే తెలియని చాలా మందికి వీడియో షేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రండి. ఇప్పుడు చూసారా, ఇలా ముక్కలన్నీ కడిగి పెట్టుకున్నాం కదా. సో చక్కగా పసుపు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మనం నిలువ ఉంచుకుంటున్న మాంసం కాబట్టి కలర్ కోసం వేయట్లేదు, ఇక్కడ మనం నిలువ కోసం వేసుకుంటున్నాం. పసుపులో ఉన్న అడ్వాంటేజెస్ ఎవరికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదండి. మంచి యాంటీబయాటిక్ అన్నమాట. ఎలాంటి మీట్ అయినా లేకపోతే ఇంకే వెజ్జీ అయినా దానిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోవడానికి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంచిగా ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మంచిగా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి, ముక్కకి అంటేలాగా. ఓకేనా? నీట్గా ఇలా కలిపేసుకోండి. చూసారా, పసుపు నీట్గా మొత్తానికి పట్టించేసాను. మీకు ఎక్కడ తెలుపు కనిపించట్లేదు. అండ్ ఇంకో విషయం నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను కంప్లీట్ బోన్లెస్ పీస్ తీసుకున్నాను. ఎందుకు బోన్ తీసుకోకూడదా అని అంటారేమో, తీసుకోవచ్చు, కానీ దీన్ని మనం మంచిగా ఎండపెట్టేస్తాం కదా, బాగా ష్రింక్ అయిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా తేలుతుంది ముక్క. మనం కొరికితే క్రంచీగా ఏమంటాము, ఏదో ఎముక తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. అందుకని బోన్లెస్ సజెస్ట్ చేస్తున్నాను నేను. సో చక్క బోన్లెస్ తీసుకొని చూడండి, పసుపు అయితే వేసేసామా. ఇప్పుడు ఉప్పు అనమాట. ఉప్పు కూడా సరిపడా వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. నిలవ ఉండటానికి కాబట్టి ఉప్పు కొద్దిగా కరెక్ట్గానే వేయండి, మరీ తగ్గించొద్దు. ఎందుకంటే మనకి ఉత్త ముక్క తిన్నా కూడా ముక్క తినడానికి ఒక స్నాక్ లాగా ఉండాలి. ఏమీ లేవనుకోండి ఇంట్లో, పిల్లలకి మంచిగా ప్రోటీన్ ఇవ్వాలి అనిపిస్తే చక్కగా ఇవి 4 నూనెలో వేసేసి వడియాలు వేపినట్టు వేపేసి ఇచ్చేస్తే క్రంచీగా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకా మీకు మటన్లో ఉన్న ప్రోటీన్ గురించి, బెనిఫిట్స్ గురించి కొత్తగా చెప్పాలా చెప్పండి. సో దిస్ ఈస్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మేకింగ్ అ ప్రోటీన్ ఫుడ్ ఫర్ కిడ్స్. ఎవరికైనా కూడా అండి, అన్ని జనరేషన్స్కి. చేయని వాళ్ళైతే ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి, మీకు ఎప్పటికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోతుంది ఇది. బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ. సో ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్నాం కదా, అలాగే
చాలా తక్కువ కారము, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంత వేసుకుంటే చాలు. దీన్ని కూడా మంచిగా పట్టించేద్దాము. కావాలంటే కారం మనం ఇప్పుడు స్కిప్ చేసుకొని వేపిన తర్వాత కూడా చిప్స్ మీద చల్లుకున్నట్టు చల్లుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ముక్కకు కొద్దిగా పడుతుందని అంతే. ఓకేనా? మెయిన్గా మనం ఇది పప్పులుసు, గోంగూర పుల్లగూర, ఆకుకూర పుల్లగూర అండ్ మంచి మంచి రోటి పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కలిపేసి జస్ట్ ఒక్క 10 నిమిషాలు పక్కన పెడతాను. ఆ తర్వాత వచ్చే ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చెప్పాను కదా. సో గైజ్, ఇప్పుడు ఫన్నీ పార్ట్ అనమాట. చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎలా ఎండబెడతాం అనేది చూసేయండి. మేమైతే ఆ ట్రెలీస్కి కానీ దీనికి కానీ కడదాం అనుకుంటున్నాము. సో మీకు అందుబాటులో ఉన్న ఒక థ్రెడ్, ఇలాంటి థ్రెడ్ ఒకటి తెచ్చుకోండి. మనకి ఇండియాలో అయితే పుర్కోస్ లాంటిది దొరికేస్తుంది కదా, అలాగా మాకు ఇక్కడ ఈ థ్రెడ్ దొరికింది. దానికి ఇలా ఒక సూది అనమాట, నీడిల్, దబ్బలం ఉంటే ఇంకా మంచిది అనమాట. ఇలా కట్టేసుకొని దీనికి మనం ముక్కల్ని గుచ్చేసుకుంటాము. చూడండి ప్రాసెస్. చూస్తున్నారండి, ఇలా ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ సూదిలో నుంచి ఇలా గుచ్చుకుంటూ ఈ థ్రెడ్కి ఇలా లాగేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ గుచ్చేసుకున్న తర్వాత ఒకదానికి విడదీస్తూ మనం ఎండకు కట్టేసుకుంటాం. ఓకేనా? మీకు మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పటికైతే చూడండి ఎలా గుచ్చుతున్నాను అనేది. ఇది మన పీస్ కదా, తీసుకొని ఈ సూదికి ఇలా గుచ్చేసుకొని దీన్ని ఇలా లాగేసుకోవడమే. ఫ్యూషన్లో ఉప్పంచులు అలియాస్ ఒట్టి దొరకలు అలియాస్ డ్రై మటన్ పీసెస్. హే గైస్, చూడండి ఫస్ట్ డే అరౌండ్ మాకు 7 అవుతుందన్నమాట. ఇంకా కొద్దిగా ఎండ తగ్గిపోయింది అండ్ కొద్దిగా గాలి ఎక్కువైందని ఇంకా తీసేస్తున్నాం. ఫస్ట్ డేకి అయితే ఇలా ఉన్నాయి మన ముక్కలు. చూడండి, ఇప్పుడే సౌండ్ వింటున్నారా? పచ్చ అయితే పూర్తిగా పోయింది. అది డిపెండ్స్ ఆన్ ఎండ అన్నమాట. ఇదే ఎండ కానీ మనం ఇంకొక 2 రోజులు ఉంచితే మేబీ అంతేనండి, 3 to 4 days. చూడండి, సో ఇలా తాడులను అలానే తీసేసి ఇలా బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే చల్లబడ్డాక మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కట్టుకోవచ్చు అన్నమాట. సో అది ప్రాసెస్. సో మనము కట్ చేయట్లేదు, జస్ట్ ఆ నాట్స్ని ఇలా తీసేసి ఉంచుకుంటున్నాము. మొత్తానికి ఫస్ట్ డే అయితే మనకి పీస్ ఇలా ఉంది. పచ్చితనం పోయి ఒక డ్రైనెస్ వచ్చింది. అలానే ముఖ్యం పూర్తిగా ఎండలేదు, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట. చిన్న ముక్కలు బాగా ష్రింక్ అయిపోయినాయి, పెద్ద ముక్కలు కొద్దిగా అలా ఉన్నాయి. ఇదండి, తెలుస్తుందా? ఇలా అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ ఉప్పంచులు అనమాట. ఫైనల్గా 3 రోజులు ఎండిన తర్వాత ఇలా తయారైనవి. చూడండి, బౌల్లో వేస్తాను. చూస్తున్నారా సౌండ్? అలా అయిపోవాలి ముక్క. చూడండి ఎలా అయిపోయిందో. మొన్న మనకి ఎంత లావున్న ముక్క ఇలా గట్టిగా అయిపోవాలన్నమాట. బేసిక్గా ఒక ఒడియం టైప్లో ఇంక వేయించుకోవడమే. సో మొత్తానికి నా ఉప్పంచులు రెడీ అయిపోయినాయి. మాకైతే 3 days పట్టింది. యాక్చువల్గా నిన్న అంత ఎండలేదు, బట్ ఈ రోజు ఉన్న ఎండకి ఇంకా చాలా బాగా ఎండిపోయినాయి. బట్ మేక్ షూర్ చేసుకోండి, ఎండ లేకపోతే మంచిగా ఎండకపోతే మాత్రం పురుగు వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్కి ఎండేలాగా మనం చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు వీటిని ఎలా వేపుకు తింటాము, లేకపోతే మేమైతే వేయించుకొనే తింటాము. సో ఎలా చేస్తాననేది ఫర్దర్ వీడియోలో చూసేసేయండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, మన ఉప్పంచులు మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. జస్ట్ లైక్ స్టోన్స్ అనమాట, రాళ్ళు లాగా అయిపోతాయి. ఇలా ఎండబెట్టుకోవాలి, లేకపోతే మనకి నిలవ ఉండవు.
అండ్ ఈరోజు నేను వీటిని ఫ్రై చేయబోతున్నాను పప్పులోకి. ఎలా చేస్తాననేది రెసిపీ చూసేసేయండి. చూసారా, నీట్గా 1-2 సార్లు కడిగేసి ఇలా కొద్దిగా లైట్గా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేస్తున్నాను. సేమ్ మనం డ్రై ఫిష్, ఎండు చేప ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. నీట్గా ఇలా నాననివ్వండి కాసేపు, ఎందుకంటే బాగా గట్టి పడిపోయింది కదా. నానితే ఏమవుతుందంటే కొద్దిగా మనకి మెత్తబడుతుంది. ఇది తెల్లగా ఏంటి అనుకుంటున్నారు, ఇదంతా ఒకదాన్ని విడదీసినప్పుడు లోపల ఫ్లష్ అన్నమాట, అంతే. ఓకేనా. నానిన తర్వాత ఏం చేస్తాననేది చూపిస్తాను. చూసారండి, నానపెట్టాం కదా ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను. ఇందాక ఇలా అంటే గల్గల్ అన్నాయి కదా, చూడండి ఇప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇలా నానాలన్నమాట కాసేపు. సో అట్లా నానపెట్టిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలాగో చూపిస్తాను, ఓకేనా. చూసారా, ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేశాను. నేనైతే ఈ బార్బిక్యూ ఉంటుంది కదా మాకు అవుట్ సైడ్ బాల్కనీలో ఉంటుంది అనమాట. ఈ ప్రొపేన్ గ్యాస్తో రన్ అవుతుంది అది. దానికి సింగిల్ స్టవ్ ఇలా ఉంటుంది, దాని మీద పెట్టి చేస్తున్నాను. ఇంట్లో చేస్తే మళ్ళీ స్మెల్ వస్తుందని. మాకు ఇప్పుడు టైం అయితే 8 అవుతోంది. ఇంక ఇక్కడంతా లైట్స్ ఉంటాయి కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఈవినింగ్ టైం ఏదన్నా లైక్ ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదన్నా చేసే ఉంటే ఇంక ఇట్లా చేస్తాను అనమాట. సో చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంక ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై అయినా, డ్రై ఫిష్ ఫ్రై అయినా ఇట్లాంటివన్నీ ఇంక ఇక్కడ బయట స్టవ్ మీద చేస్తాను. ఇంట్లో మళ్ళీ అన్నిటికీ పట్టేస్తుందని. ఇది ఓపెన్ ఏరియా కాబట్టి స్మెల్ వచ్చినా బయటకు వెళ్ళిపోతుందని. చూసారా, మా బ్యాక్ క్యాట్ ముక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. సో ఇలా నానపెట్టుకున్న ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని షాలో ఫ్రై, డీప్ ఫ్రై అవసరం లేదు, అందుకే ఆయిల్ నేను నిండుగా పోయలేదు. సో ఇలాంటిదైతే మనం చక్కగా ఇలా కూడా అనుకోవచ్చు కాబట్టి షాలో ఫ్రై అన్నమాట. కొద్దిగా సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో పెట్టి వేయించుకుంటే మనకి ముక్క లోపల దాకా వేగుతుంది. మరి హైలో పెట్టేసి మార్చుకోవద్దు, ఇది మాడిందా కూడా తెలియదు కదా మనకి. అందుకని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా విడివిడిగా చేసుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, ఇలా ఒక టాంగ్తో గరిలో పెట్టుకొని ఇలా బ్యాలెన్స్డ్గా తిప్పుకుంటూ దాని తర్వాత ఒకటి వేపుకోవడమే. మనకి వేగే కొద్ది కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్మెల్ కూడా మీకు మటన్ ఫ్రై స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా చూసారా, కలర్ ఎలా మారిపోయినాయో ముక్కలు. అంటే మన ముక్కలు వేగిపోయినాయి, స్మెల్ కూడా బాగా వేగిన స్మెల్ వస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే బ్లాక్గా అయిపోయి మాడిపోతాయి అన్నమాట. ఈ టైంలో ఇంక మనం తీసేసుకోవచ్చు. సో చూసారు కదా, వేగిన తర్వాత ఇలా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆన్ టాప్ కొద్దిగా సాల్ట్, మన ఇష్టం అన్నమాట. మాకు సాల్ట్ ఎక్కువ వద్దు, ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంది సరిపోతుంది అనుకుంటే ఓకే, అదర్వైజ్ కొద్దిగా. అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాము, చూసుకొని దాన్ని బట్టి వేసుకొని నీట్గా ఇలా. అందుకే ఈ బౌల్లో వేసాను అనమాట. నాకు వీడియోకి బాగుండదని తెలిసిన కలుస్తుందని ఇలాంటి బౌల్లో వేస్తాను. ఇలా కలిపేసి సో ఎమ్మి ఉప్పంచులు రెడీ. రండి, మా వాడు పచ్చడి కూర పచ్చడి చేస్తాను అనమాట. దానికి సైడ్ డిష్గా ఈ ఉప్పంచులు తింటున్నాడు. అది తెలుసుకుందాం ఎలా ఉందో. కాంబినేషన్ ఎలా ఉంది? సోరకాయ. థ్యాంక్ యూ.